తెలంగాణలో ప్రస్తుతం రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్గా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్లు తెస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ప్రకటించింది, డిక్లరేషన్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు చర్యలు చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచే బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని భావిస్తోంది. అయితే బీసీ రిజర్వేషన్లు కల్పించడంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. కానీ రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. కాగా తెలంగాణ వ్యాప్తంగా 12,769 పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు జరిగాయి. గతేడాది జనవరి 31న సర్పంచుల పదవీ కాలం ముగిసింది. రాష్ట్రంలోని 539 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీలకు 2019 మే నెలలో ఎన్నికలు జరిగాయి. గతేడాది జూలై 3న మండల పరిషత్, జూలై 4న జిల్లా పరిషత్ల పాలక మండళ్ల పదవీ కాలం ముగిసింది. మరోవైపు తెలంగాణలో 10 కార్పొరేషన్లు, 118 మున్సిపాలిటీలకు 2020లో ఎన్నికలు నిర్వహించారు. గత నెల 26న వాటి పదవీ కాలం కూడా ముగిసింది. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభమైంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలపై ముందుకెళ్లాలని సర్కార్ భావిస్తోంది. దీంతో స్థానిక పోరు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలోనే చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు దాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమైంది. కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైనే పనిచేస్తోంది. సమగ్ర కులగణన చేయడంతో పాటు డెడికేటెడ్ బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్చి మొదటి వారంలో కేబినెట్లో నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణలో తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 50% లోపు రిజర్వేషన్లు అమలవుతుండగా ఒక్క తమిళనాడులో మాత్రమే 69% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఇందుకు నాటి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్పించడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అదే పద్ధతిలో తెలంగాణలోనూ రిజర్వేషన్లు పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అసెంబ్లీలో చట్టం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది. వాస్తవానికి తమిళనాడులో 1969లో ఎన్ సత్యనాథన్ నేతృత్వంలో వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటైంది. ఇందుకు అనుగుణంగా 1971లో నాటి డీఎంకే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 25% నుంచి 31%కి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను 6% నుంచి 18%కి పెంచింది. తెలంగాణలో మొత్తం మీద వరుసగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయని అర్థమవుతోంది. ఇప్పటికే పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన మున్సిపాలిటీల్లోనూ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది.
దీంతో రూరల్, లోకల్ బాడీస్ ఎన్నికలు పూర్తవగానే అర్బన్ లోకల్ బాడీ సెలక్షన్స్ నిర్వహించాలని, ఈ ఎన్నికలన్నింటినీ జూన్ కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. దీనిపై స్పందించిన బట్టి విక్రమార్క, బీసీ రిజర్వేషన్ అనేది వారి చిరకాల ఆకాంక్ష అని, అవసరమైతే 2 నెలలు ఆర్థికంగా ఇబ్బంది పడతామన్నారు. దీన్ని బట్టి చూస్తే బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు శాసనసభలో బీసీలకి, ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ మార్చి మొదటి వారంలో కేబినెట్ లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ బిల్లు పాస్ చేయటమే కాకుండా ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. పార్లమెంట్ లో కూడా బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ సహాయ సహకారాలు తీసుకోవటమే కాకుండా ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం, ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం. అట్లాగే పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం. వారందరి మద్దతు కూడా కూడగడతాం. వారందరి సహకారంతో పార్లమెంట్ లో కూడా దీన్ని పాస్ చేయించుకొని పూర్తి చట్టబద్ధత, దశాబ్దాల చిరకాల వాంఛైనటువంటి ఓబీసీల కళలను నిజం చేసే ప్రక్రియని మొదలు పెడతా ఉన్నాం. మార్చి మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చిన ఇక తమిళనాడులో మొత్తం రిజర్వేషన్లు 49% అయ్యాయి. ఆ తర్వాత ఎంజీ రామచంద్రన్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 31% నుంచి 50%కి చేర్చింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో మాత్రం మార్పు చేయలేదు. దీంతో రిజర్వేషన్ల శాతం 69కి పెరిగింది. కానీ మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో 50%కి మించకూడదని 1992లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం 1993లో బీసీ కమిషన్ వేసింది. రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్పించింది. 2001లో సుప్రీంకోర్టు సంబంధిత కమ్యూనిటీలను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లను 50%కి మించవచ్చునని నోటిఫై చేసింది. దీంతో తమిళనాడులో బీసీలకు 30%, ఎంబీసీలకు 20%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 1% చొప్పున 69% రిజర్వేషన్లు సక్సెస్ఫుల్గా అమలవుతున్నాయి. మార్చిలో అసెంబ్లీలో చట్టం చేయడంతో పాటు ఆ తర్వాత పార్లమెంట్లోనూ బిల్లును తెచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఇక అదే మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి. ఇక మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఏప్రిల్ 3వ వారంలో కానీ లేదంటే మే చివరి వారంలో కానీ స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మేలో ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున ఏప్రిల్ లోపే ముగించవచ్చని లేదంటే మే చివరి వారంలో నిర్వహించవచ్చని భావిస్తున్నారు. ఇక తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేయాలని భావిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ స్నేహపూర్వక పార్టీల ఎంపీల మద్దతు తీసుకోనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని బీసీల సంక్షేమం కోరే అన్ని పార్టీల ప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అవసరమైన వారందరినీ కలుస్తారని చెప్పారు. ఆ తర్వాత ప్రధానిని కలుస్తామని వెల్లడించారు. పార్లమెంట్లో బిల్లును పాస్ చేసుకుని దశాబ్దాలుగా ఉన్న కలను సాకారం చేసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం బట్టి. ఇక తెలంగాణలో బీసీ రిజర్వేషన్పై తెలంగాణ గవర్నమెంట్ గట్టి స్టాండ్తో ఉన్నట్టుగా కల్పిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసం ఆర్థిక సంఘం నుంచి వచ్చే గ్రాంట్స్ లేట్ అయినా పర్లేదు, 2 నెలలు మేము ఇబ్బంది పడ్డా పర్లేదు, కానీ బీసీల చిరకాల స్వప్నాన్ని మేము అమలు చేసి తీరుతాం, ఆ దిశగా అడుగులు వేస్తామంటూ కూడా నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే చెప్పారు. ఇక ఆ దిశగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేసి ఆ తర్వాత కేంద్రంలో ఒత్తిడి తెచ్చి దాన్ని అమలు చేసేలాగా చర్యలు తీసుకుంటామంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. ఇదే విషయంలో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారంటూ కూడా ఆయన అయితే స్పష్టం చేశారు. ఇక ఏదేమైనా తెలంగాణలో మాత్రం ప్రస్తుతం అయితే బీసీల రిజర్వేషన్లపైన ఒక హాట్ టాపిక్, ఒక అలజడి అయితే జరుగుతుంది. బీసీలు దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేస్తున్నారు. అయితే మొన్నటి వరకు జరిగినటువంటి కులగణన సర్వేలో కూడా బీసీలకు సంబంధించి పెద్ద ఎత్తున తప్పులు జరిగాయంటూ కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఏదైతే 3.1% బీసీలకు సంబంధించి ఎవరైతే ఈ కులగణన సర్వేలో పాల్గొనలేదో వారిని కూడా వారిపైన కూడా రీసర్వే చేయాలని కూడా ప్రభుత్వం కూడా భావిస్తుంది. అందుకు సంబంధించి ఈ నెల 16వ తేదీ నుంచి 28 వరకు కూడా ఈ యొక్క సర్వేకి సంబంధించి చేయాలన్నట్టు కూడా ఆలోచనలు చేస్తుంది. ఏదేమైనా తెలంగాణ గవర్నమెంట్ బీసీ రిజర్వేషన్లపైన ఒక స్పష్టతతో స్ట్రాంగ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఈ జూన్లో జరిగేటువంటి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయాలని భావిస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఇది వాటి 4 సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.